హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లా ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. అది మన వీడియోనైతే మా ఇంట్లో మల్లన్న బోనాలు 1 ఇయర్కి ఒకసారి జరుపుకుంటామని చెప్పిన కదా. ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఇల్లు క్లీనింగ్ అవన్నీ. సో ఇదైతే ఇంకా పండగ రోజు మేము ఎట్లా జరుపుకుంటాం మా సైడు మల్లన్న బోనాలు అనేది అయితే ఉంటుంది ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూరి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. ఇంకా నిన్న సాయంత్రమే ఈరోజు పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా గుమ్మాలకు బయట మొత్తం ఇది మెయిన్ పందిరి అన్నట్టు. మాకు మళ్ళీ పట్నాలు కూడా ఉంటాయి 5 ఇయర్స్కి ఒకసారి, ఇక 9, 7 ఇయర్స్కు, 3 ఇయర్స్కి అట్లా వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో అక్కడనే మల్లన్న పట్నం వేస్తాం కాబట్టి ఆ ప్లేసులను అయితే ఇట్లా మామిడాకులు అయితే కడతాము. గుమ్మాలకు కూడా మామిడాకులు కడతాము. మల్లన్న పండుగ అంటేనే గుర్తుకొచ్చేది ఏంటంటే బంతి పువ్వులు. సో ఆ దేవునికి బంతి పువ్వులు అంటే ఎంతో ఇష్టం కదా. బంతి పువ్వులు, మామిడాకులు, ఇంకా అవే ఇంకా అన్ని పండుగలేమో కానీ ఇంకా ఈ పండుగకి అయితే ఇంకా బోళ్ళన్నీ అయితే తోమి ఇంకా బయటనే ఉంచుకుంటాం మేము. ఎందుకంటే తర్వాత తెల్లారబెట్టుడని ఉంటుంది కదా. సో అందుకే ఇక సదురుడు ఇంట్లో బోల్ అయితే ఏం కూడా ఎదరలేము. ఏం సామాను ఉన్నా ఇక బయట నుంచే తీసుకుపోయి అయితే ఇంక ఇంట్లోనైతే వాడుకుంటాం అన్నట్టు. ఇంకో ఎంట్రన్స్ అయితే గిట్లు ఉంటుంది మాకు బయట నుంచి. ఇంక ఇది లోపల ఎంత కళగా ఉంటుందో ఇల్లుకైతే. అన్ని పండుగలేమో కానీ ఈ పండుగకి అయితేనైతే మంచిగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు కానీ. చూసారు కదా ఇల్లు మొత్తం మంచిగా నీట్గా, ఎంత నీట్గా ఉంచుకోవాలనుకున్నా కానీ పండుగ రోజు ఇంకా అట్లనే ఉంటుంది అనుకోరి, ఆగమాగం ఉంటుంది. ఎందుకంటే ఈ పండుగకి ఎంతమంది ఉన్నాయి సరిపోదు. ఇంకా ఎంతమంది ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పనే ఉంటుంది, తక్కువ పని అయితే ఉండదు కదా. ఇంకా ఫాస్టింగ్ కాబట్టి ఇంక ఈరోజు ఒక్క పొద్దులు ఉంటాయి కాబట్టి అటుకులు అయితే మర్రవత్తున్నా. చూసిరు కదా. ఇంకా ప్రొద్దు నుంచి అయితే అసలు ఏం కూడా తినలేదు, ఛాయ్ తాగినాం అంతే. ఛాయ్ తాగి పనులు అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా అటుకులు అయితే మర్రవోసిన. ఇంక ఇవి కొన్ని బుక్కి ఇంకా కొంతమంది అటుకులు కూడా బుక్కరు. ఇంకా బయట పనులు ఎట్లున్నా కానీ ఇంకా దేవుని రూళ్ళ పని అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఇయ్యాలనైతే మన పనున్న రోజు ఎంత తొందర టైం గడుతుందో తెలియదు కదా. సో అక్కనైతే వచ్చింది. ఇంకా మా అక్క రాకపోతే అయితే ఇంకా మస్తు కష్టం అవ్వు. ఇంకా దేవుని ఊహిస్తుంది అక్కనైతే. చూసిరు కదా. ఇవాళ మొత్తం 1 ఇయర్కి ఒకసారి ముంతలు తీస్తాము. మధ్యలో శ్రావణంలో మేము బోనం తీస్తాం కానీ వట్టిగానే నార్మల్గా ఒక బోనం అండి అట్లా మొక్కుకుంటాము. కానీ మొత్తము దేవుని ముంతలు, దేవుని గద్దె, అవన్నీ దేవుని ఫోటోలు ఏదైనా సరే ఇంకా బోనం తీసిన రోజు ఇయ్యాలనే అన్నీ తీసి మంచిగా గద్దెకున్న ముంతలు అంటే దేవుని అవి తీసి కడిగి వాటికి పసుపు, ముగ్గులు అన్నీ వేసి ఈ విధంగానైతే చేస్తాము మేము ప్రతి సంవత్సరము. చూసిరు కదా. మా ఇంట్లో ఉన్నదైతే ఎల్మదారి మల్లన్న దేవుడు. మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ ఆ మల్లన్న దేవుడు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. మేమైతే ఇంకా మొన్న రీసెంట్గానే పోయినాము. అసలు పుట్టినప్పటి నుంచి చూడలేము ఆ దేవుడు ఎట్లుంటాడో కూడా. మొన్ననే పోయినాము. ఇంకా ఈ విధంగానైతే గద్దెకైతే ఇట్లా ముగ్గులు వేసి ఇంకా దేవుణ్ణి అయితే ఊదిస్తాము. ఇంకా దేవుణ్ణి ఊదించడం అయిపోయిన తర్వాత ఇంకా బయట పనులు అయితే చేసుకుంటాము. ఎందుకంటే దేవుని రూమ్లోనే మస్తు టైం అవుతుంది అవన్నీ చేసేసరికి. తాత్పరంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇక మళ్ళీ ఏ మిస్టేక్ అయినా మనం 1 ఇయర్ దాకా దాన్ని ఏం చెయ్యరాదు. బంతి పూలకైతే మస్తు ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇంకా మాది లాస్ట్ వీక్ కాబట్టి ఫస్ట్ వారం పెట్టుకున్న వాళ్ళకైతే మంచిగా దొరికినాయి పువ్వులు. ఇంకా మాకు అది వచ్చేసరికి అయితే అసలు పువ్వులే దొరకలేవు. ఇంకా కొన్నీ నిన్న మా డాడీ ఎంత తిరిగినా దొరకలేవు. 1 కిలో అయితే కావచ్చు దొరికినాయి. ఇంకా మా తోటలో ఇంటి ముందు తోటలో అయితే ఒక 2 చెట్లు ఉండే, వాటికి కొన్ని దింపిన. ఈ పండుగకి ఎన్ని పువ్వులు ఉన్నా ఇంకా ఉండాలని అనిపిస్తుంది. సో అన్నీ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటాయి కదా పువ్వులు. ఇంకా కొన్ని అయితే ఒక 4-5 కిలోలు అయితే కొనుక్కొచ్చినాము. అసలే రేట్లు అయితే మస్తు రేట్లు ఉన్నాయి బంతి పూలకు. ఇంకా మేమైతే అమ్మాము కానీ కొనుడైతే కొనుక్కుంటాము, మాకు ఉంటేనైతే అమ్ముకోము. ఇంకా చూసిరు కదా గిన్ని పూలు అయితే దొరికినాయి. ఇంక ఇవి సరిపోయినా సరిపోకున్నా ఇక అడ్జస్ట్ చేసుకోవడమే తప్పదు. ఎందుకంటే దొరికితే మాత్రం మస్తు దొరుకుతాయి, ఇంకా దొరకకపోతే మాత్రం ఇక కొనుక్కున్నాయి కాబట్టి ఇంకా వాటిని కాపాడుకోవాలి. పువ్వులు గుచ్చడం అయితే స్టార్ట్ చేసినాము. అసలు చెప్పాలంటే నిన్న శనివారం రోజే పువ్వులు గుచ్చి దండలేసి
బంతిపూలు, మామిడాకులు, తోరణాలు అన్నీ నిన్న నైటే కట్టుకునేటోళ్ళము. ఈరోజు పని ఎక్కువ ఉంటుంది కాబట్టి బోనాలు వండడము అవి నిన్ననే వేసుకునేటోళ్ళము. కానీ ఇంకా ఈరోజు అయితే నిన్న పువ్వులు లేవు కాబట్టి ఇంకా ఇది ఎక్స్ట్రా పని అయిపోయింది. ఇది కూడా ఈరోజే చేసేది అయిపోయింది. సో అక్క వచ్చింది కాబట్టి ఇంకా అక్కనైతే ఇంకా దేవుని ఇంట్లో దేవుని పూజించుకుంటా అయితే ఇంకా మేమైతే బయట పనులు చేసుకున్నాము. చూసిరు కదా. అయితే పువ్వులు అస్సలు కూర్చొనిస్తలేడు, వాడే కూర్చుతాడట. ఫైనల్గానైతే ఇంకా పువ్వుల ముచ్చటనైతే అక్కడ దాకా వచ్చింది. ఇంకా వంటనైతే ఇవాళ అన్నం వండినాం. ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా, నేను తినకపోయినా ఇంకా వాళ్ళనే తింటారు కదా అని. ఇంకా ఛాయ్ని అయితే ఇక ఎక్కతక్క పెట్టుకున్నాం. ఎందుకంటే ఇక తాపకింత ఉడుకు వేసుకొని తాగచ్చు, అసలే చలికాలం కదా. ఆకలి అయితే ఛాయ్ తాగితే ఆకలి అయితే ఇంకా కాదు. కొంచెం చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుకున్నాము. అటుకులు పోన్కేసిన అని చెప్పిన కదా. సో ఇంకా అటుకులు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా కొన్ని అటుకులు అయితే బుక్కుతున్నాము. బుక్కి ఇది కొద్దిగా ఎంత ఛాయ్ తాగి చల్ల పడితే ఇంకా బోనాలు పెట్టాలి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా బోనాలు ఇప్పుడు స్టార్ట్ చేసినామంటే ఇంకా టెంపుల్కి పోయింది, సౌడమ్మ టెంపుల్కి. అసలు ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా కదా మీకు. అసలు నేనేమనుకున్నా అంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ప్రొద్దున 5 గంటలకు లేచినా పని తీరలేదు. ఇంకా నిన్నటి వ్లాగ్లో చెప్పినా కదా మీకు, పోచమ్మ టెంపుల్కి వెళ్ళాలి సలిబోనం పెట్టడానికని. సో ప్రొద్దున లేవంగానే ఇంకా ఇంట్లో అలుకుత కంప్లీట్ అయిపోయాక స్నానాలు చేసి టెంపుల్కి పోయినాము. చలిబోనం కూడా పెట్టొచ్చినాము పోచమ్మ టెంపుల్కి. కానీ ఇంకా వీడియోని అయితే ఏం తీయలేదు, ఎందుకంటే తెలిసిందే కదా ఆగమాగం ఎట్లుంటుందో. ఇంటికాడ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా తొందరగా కంప్లీట్ కావాలని చెప్పి ఇంకా వెళ్ళి వచ్చినాము. ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇంకా పొయ్యి మెయిన్ మనకు బోనం వండేది ఇక్కడనే కాబట్టి ఇక పొయ్యినైతే ఇట్లా జాజుతోనైతే అలుక్కుంటాము. జాజుతో అలుక్కొని ఇంకా బోనాలు మంచిగా ముగ్గులేసి బోనాలు అయితే వండుతాము. కానీ ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. ఒకప్పుడు అయితే మంచి పొయ్యిల మీద బోనాలు అనేటోళ్ళు, ఏదైనా పొయ్యిల మీదనే వేసేటోళ్ళు, మంచి అలుక్కొని ముగ్గులు వేసేటోని. కానీ ఇప్పుడైతే అట్లా లేదు. చాలా వరకు కొంతమంది అయితే ఇంకా గ్యాస్ల మీద కూడా వండుకుంటారు. ఏదైతే మన పనొడ్డెక్కితే అయిపోయా అన్నట్టు. కానీ ఇట్లా పొయ్యి మీద వండుకుంటేనే మనకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకెప్పుడో ఒకసారి కదా, ఊకేనైతే వండము కదా బోనాలు. సో దేవునికి అయితే ఇట్లనే ఇష్టము. ఇంకా అందుకోసమే ఇంకా మేమైతే ఇట్లనే చేస్తామన్నట్టు. మీలో ఎంతమంది ఇప్పటికీ కూడా ఇట్లాంటి పద్ధతులు పాటిస్తున్నారని అయితే కామెంట్. అయితే స్టార్ట్ చేసిన. అసలు నిన్న దోమే ఇది చెప్పాలంటే, కానీ ఇంకా నేను టైం లేదు. ఇంకా పనులన్నీ చేసుకునేసరికి ఇక టైం సరిపోక దోమలేదు. ఇంకా 1 ఇయర్కి ఒకసారిగా మన పండగ అయిపోయిన తర్వాత బోనాలు తోమి దాచిపెడతాము. మళ్ళీ మనం పండగ అప్పుడే తీస్తాము కదా, ఇక తోమే దాచిపెడతాం. కానీ ఇక మళ్ళీ ఒకసారి తోమాలని చెప్పి ఇక తోముతున్నా. ఇవన్నీ ఎక్స్ట్రా పనులు అన్నట్టు ఈరోజే. ఇంకా పని తీరాలంటే ఎక్కడ దిగుతుంది చెప్పుర్రి. ఒక 2-3 రోజుల ముందు వేసుకొని పెట్టుకుంటే బెటరు. కానీ ఇంక అప్పుడప్పుడు అట్లా ఎప్పుడు ఒకే విధంగా ఉండే కదా సిచ్యువేషన్స్, ఇంకా అట్లా ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా ఇవైతే అన్నీ తోమి ఇప్పుడైతే బోర్లు వేయాలి. బోనాలు అయితే మస్తు బోనాలు ఉన్నాయి అండేటి. ఒక 5, 6, 7, 8 బోనాలు ఉన్నాయి. అప్పుడు అవన్నీ అండేసరికి అయితే ఇంకా ఏ టైం అవుతుందో కూడా తెలియదు. చూద్దాం.
ఇంకా కూరగాయలు అయితే ఇంకా కోసేటివి ఉన్నాయి. ఇంకా కూరగాయలు కూరకు ఏం కొయ్యలేదు. అవన్నీ అయితే తయారు పెట్టుకొని ఇంకా ముందైతే పొయ్యి అంటు పెట్టి ఇంకా పొయ్యి మీద అయితే బోనాలు అయితే పెట్టుడైతే స్టార్ట్ చేసిన. ఇంకా 2 పొయ్యిలు పెడితేనైతే ఇంకా 2 బోనాలు పెడితే దవన్ అవుతుంది కదా అని చెప్పి, ఎందుకంటే ఇంకా మా పొద్దుతో ఎక్కువ ఉండదు కదా, ఇప్పుడు తొందర అయిపోతుంది. ఇక్కడ బోనాలు అక్కడ కూర్చొని మనం ఆ బోనం ఈ బోనం అంటే వరకు చీకటి కానీ అవుతుంది. అట్లా అందుకోసమే ఇంకా 2 బోనాలు అయితే పెట్టినాము. చూసిరు కదా, బెల్లన్నం ఎంతమందికి ఇష్టం చెప్పురు. బెల్లన్నం పెరుగు తింటేనైతే ఎంత మస్తు ఉంటుందో. ఇంకా బోనాల కూరనైతే ఇంకా సూపర్ ఉంటుంది. అది మంచిగా అన్నీ ఒకటే దాంట్లో కలుపుకొని, అంటే తాలిపెట్టు అది ఇది ఉంటుంది కదా, సో అన్ని రకాల కూరగాయలు ఒకటే దాంట్లో వేసి ఉప్పు పసుపు నూనె వేసి కదా మిక్స్ చేసి వండడమే. కానీ అదే టేస్ట్ ఉంటుంది. మనం బయట ఎన్ని తీర్లు వండుకున్నా అంత టేస్ట్ ఉండదు. సో అంత కమ్మ ఉంటుంది అన్నట్టు కూరనైతే. ఇంకా పువ్వులు గుచ్చడం అయిపోయింది. పూల దండలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేసినాము. ఈ పూల దండలు అన్నీ వేసిన తర్వాత ఇల్లుకి ఎంత కలర్తుందో. సో పండగ వాతావరణం అంతా అక్కడనే కనిపిస్తుంది కదా. కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇదైతే తొట్లే, మల్లన్న దేవుని యొక్క తొట్లే. ఇంకా దీనికైతే బంతిపూలు మనం ఎన్ని ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు. ఎన్ని ఎత్తే అంత ఇష్టం కదా దేవునికి. సో అంత కళ ఉంటుంది. సో ఇక మాకు ఉన్నన్ని ఇంకా పువ్వులు అయితే ఇంకా ఈ తొట్లకైతే వేసేసినాము. ఫైనల్గా లుక్ ఎట్లుందో తర్వాత చూపిస్తా. ఇంక ఇప్పుడైతే ఇంకా చేసుకునే పనులు మస్తు పనులు ఉన్నాయి. పూతగంధాలు వేస్తున్నా. ఇది ఈ పూతగంధం అనేది మనం ఇంట్లో ఎన్ని దర్వాజాలు ఉన్నాయో అన్ని దర్వాజాలకు సో పసుపుతోని పూతగంధము, బొట్లు, పసుపు ఎన్ని తెల్లైనా పెట్టుకోవచ్చు. కూరడి కాడ, పొయ్యి కాడ, సో అన్ని చోట్లనైతే ఇంకా ఈ విధంగానైతే పెడతాము. మా సాంప్రదాయం అయితే ఇట్లుంటుంది. ఈ పూతగంధాలు అయిపోయిన తర్వాతనైతే ఇక్కడికి సాయంత్రం పూట మా ఊరి సౌడలమ్మ తల్లి టెంపుల్కి అయితే అత్తము. ప్రతి సంవత్సరము మల్లన్న బోనం తీసుకున్న రోజు ఇక్కడికి వచ్చి ఇంకా బోనము తీసుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా బోనం అయితే సమర్పించి అయితే వెళ్తాము. ప్రతిసారి ఫుల్ మంది ఉంటారు. ఇంకా ఫస్ట్ వీక్ అయితే ఇంకా అసలు సంది ఉండదు. ఇంకా మేమే లాస్ట్ కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఎవ్వరు కూడా లేరు. ఈ గుడి అయితే రీసెంట్గా 2 years బ్యాకే కొత్తగా కట్టిరు అన్నట్టు. ఒకప్పుడైతే చిన్నగా ఒక మనిషి పోయేంత ప్లేసే ఉండేది. సో అంత చిన్నగా ఉండేది గుడి. ఇది కొత్తగా కట్టిరు. మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పొలాల మధ్యనైతే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అంటే మాకెట్లా అంటే ఇంకా అన్ని దేవుళ్ళ కంటే ముందు పోచమ్మ తల్లి, సౌడలమ్మ తల్లి 2 ఒకటే కాబట్టి ఇంకా ప్రొద్దున పోచమ్మ తల్లికి సలిబోనం పెట్టచ్చి సాయంత్రం పూట సౌడలమ్మ తల్లికి బోనం అప్పయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళైతే ఇంకా మనము మల్లన్న దేవునికి ఇంకా అన్ని బోనాలు అయితే మొక్కుకుంటాం అన్నట్టు. ఇంకా మాకైతే ఫస్ట్ నుంచి ఇంకా అట్లనే ఉందన్నట్టు సాంప్రదాయము. ఇంటికి వచ్చినాకనైతే ఇంకా కూర ఆల్రెడీ బొనలలో వండినాం కానీ అది అరిపోదని చెప్పి ఇంకా బయటనైతే ఇంకా మళ్ళీ వేరే కూరనైతే చిక్కుడుకాయ కర్రనైతే వండుతున్నా. ఇంకా ఈ సట్టిల్ని అయితే ఎక్కువ ఫేమస్ కర్రీస్ అంటే మిరపకాయలతోనే సూపర్ టేస్ట్ ఉంటుంది. అది ఎట్లా వండినా కమ్మగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా, వంకాయ టమాటా ఇంకా అవే ఎక్కువ తింటాం కదా. ఇంక ఇంట్లో కొత్తిమీరాకు ఇక ఈ సీజన్లో అన్నీ దొరుకుతాయి. కొత్తిమీరాకు, ఎల్లకు, ఉల్లాకు ప్రతి ఒక్కటి ఈ సీజన్లో దొరుకుతుంది. అది ఎట్లా వండినా కూర టేస్ట్ ఉంటుంది. సో ఈ సట్టిలా ఎంత మంచిగా ఉంటాయంటే కూరలు మస్తు అనిపిస్తుంది.
కర్రీ అయితే వండేసిన. ఇంకొక పక్కన అయితే ఇంకా మాకు ఇంట్లో ఇగో దేవుణ్ణి కూడా ఈ విధంగానైతే ఊదించినాము. ఫైనల్గా చూసిరు కదా. ఇక దేవుని ఇంట్లో కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే బోనాలు అయితే అక్క బయట ఊదిస్తుంది. ఈ బోనాలు అన్నీ మల్లన్న బోనాలే. దొంగ మల్లన్న, ఇలవన్ మల్లన్న, ఇంకా అన్ని దేవుళ్ళనే అన్ని ప్రతిసారి ఎట్లా వండుతాం అట్లా వండినాము. ఇంకెట్లా చేస్తామంటే ఫస్ట్ బోనాలు అయితే కడగాలి. కడిగిన తర్వాత పసుపు తెల్లవిండి కలిపి పూతగంధంతో, దేవునికి పసుపు ఎక్కువ ఇష్టం కాబట్టి ఏదైనా పూతగంధమే. బోనాలకు పూతగంధం వేసిన తర్వాత ఇంకా ఇట్లా ఈ విధంగానైతే పసుపుతోని గీతలేసి ఇంకా బొట్లు పెట్టి బంతిపూల దండలు కట్టి అవన్నీ అయిపోయిన తర్వాతనైతే ఇంక ఇంట్లోకైతే తీసుకొస్తాము. ఒక పని చేస్తే నడవదు కాబట్టి ఇక చెరొక్క పని అయితే చేస్తున్నాము. దవన కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ దేవుని ఫోటోలు అయితే కడిగి బొట్లు అయితే పెడుతున్నా. ఒకప్పుడు అయితే ఇంకా పూజ చేసినప్పుడల్లా కడిగి బొట్లు పెట్టేటోళ్ళము. కానీ ఎందుకో ఇక మా వాళ్ళు అయితే అలా అడగద్దు అన్నారు. ఇక అందుకోసమే ఇంక ఇట్లా మల్లన్న బోనం తీసిన రోజు మంచిగా ఫోటోలు అన్నీ మంచిగా కడిగి బొట్లు పెడతాము. ఇంకా పూలదండలు కూడా వేస్తాము ఇంకా అన్ని ఫోటోలకు. అయితే ఒక సిస్టర్ నాకు ఒక కామెంట్ పెట్టింది ఒకసారి, నేను ఒక షార్ట్ వీడియో పెట్టిన పూజ చేసిన అని చెప్పి. సో అప్పుడు పటాలకు ఎండిపోయిన ఫోటోలో ఉన్నాయి, నువ్వేం పూజ చేసినావు అన్నట్టు కామెంట్ చేసింది కొంచెం ఎగతాళిగా. నాకైతే ఆ కామెంట్కి మస్తు బాధ అనిపించింది. అంటే మేము ఎట్లా చేస్తామంటే ఇట్లా 1 ఇయర్కి ఒకసారి ఇట్లా పూల దండలు వేసినామంటే ఇక మళ్ళీ మధ్యలో తీయమన్నట్టు, మళ్ళీ బోనం తీసుకున్నప్పుడే తీస్తాము. సో ఆ విషయం కూడా నేను ఆ సిస్టర్కి రిప్లై కూడా ఇచ్చిన. కానీ ఎప్పుడైనా సరే దేవుని విషయంలో అట్లా కామెంట్ చేసేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి పద్ధతులు వాళ్ళకు అందరూ ఒకేలా చెయ్యరు కదా. సో అట్లా అనడం అయితే నాకు బాధ అనిపించింది. ఇంక ఇక్కడనైతే ఇంకా బోనాలకు పూలదండలు అయితే కడుతున్నాము. ఈ బంతి పూలు అయితే పండుగ కంప్లీట్ అయ్యేదాకా సరిపోతాయా సరిపోవా అదో పెద్ద టెన్షను. ఇంకా కొన్నన్న అయితే మిగిలినవి ఇంకా బోనాలకు సరిపోతే ఇంకా మిగిలినవి అయితే గుమ్మాలకు వేయచ్చు అని చెప్పి ఇంకా మొత్తం అయితే వేయలేదు. సో టైం అయితే బాగానే అవుతుంది. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. 8:30 వరకు ఒక పొద్దు ఇడాలి అనుకున్నాం. మరి ఎట్లా అవుతుందో తెలియదు. కడపలు కడిగి ఒక్క పొద్దులు ఇడిసే ముందు అయితే మేమైతే ఇంట్లో ఎన్ని కడపలు ఉన్నాయో అన్ని కడపలు కడిగి ముగ్గులు వేస్తాము. ఇదైతే ఎదురుగుంజ అన్నట్టు, ఎదురుగుంజ ఇంకా తులసి కోటకు కూడా మంచి బంతిపూలు అయితే కట్టినాము. ఇక్కడ కూడా ముగ్గులు వేస్తాము, కడపలకు ముగ్గులు వేస్తాము. అయితే ఇంకా ఈ విధంగానైతే ఇంకా బోనాలు అయితే పెట్టినాము. కొబ్బరికాయలు అన్నీ రెడీ పెట్టినాము, కుపరాలు కూడా పెట్టినాము. మల్లన్న దేవుని అయితే ఇంకా ఈ విధంగానైతే అలంకరించినాము. తొట్లే బంతి పువ్వులు. ఎట్లుంది ఫ్రెండ్స్ చెప్పుర్రి. మల్లన్న దేవుని యొక్క దీవెనలు మన అందరి పైన ఉండాలి, అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో వీడియో చివరి దాకా చూసిన వాళ్ళు జై మల్లన్న స్వామి అని కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకుర్రి. ఓకేనా ఫ్రెండ్స్? బోనాలను అయితే ఇంక ఇట్లా నెత్తి మీద ఎత్తుకొని అయితే ఇంకా బయటకు వచ్చి ఎలా కోటియా అని తిరిగిన తర్వాతనైతే ఇంకొక పొద్దులు అయితే ఈడుస్తాము. మేమైతే ఇంకా ఇట్లా జరుపుకుంటాం ఫ్రెండ్స్ మల్లన్న బోనాలు అయితే. మీరు ఎట్లా జరుపుకుంటారని అయితే కామెంట్ చేయర్రి. ఇంకా లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడుర్రి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.